ఆయన చిరుత చిత్రం ద్వారా ఆరంగేటం చేస్తున్నప్పుడు కొంతమంది కావాలని ప్రతి ఒక్కడూ నోరెత్తి ఏదో ఒకటి మాట్లాడాడు. నీ తండ్రి ఎవడు అని కాదు, నువ్వెవడు అని. ఏదైనా సినిమా హిట్ అయితే అది డైరెక్టర్ వల్ల, ఫ్లాప్ అయితే రామ్ చరణ్ గారి వల్ల అని చెప్పి కామెంట్లు చేశారు. చిరంజీవి గారు అబ్బాయి అవ్వడం వల్ల అంత పేరు, కానీ నటులుగా అంత పొటెన్షియాలిటీ ఎక్కడ కనపడలేదండి. అప్పుడు వచ్చింది రంగస్థలం అని ఒక సినిమా. రంగస్థలం అని ఒక సినిమా అప్పుడు వచ్చింది. నోరెత్తిన ప్రతి ఒక్కరూ చెయ్యెత్తి జై కొట్టాడు. కామెంట్లు చేసిన ప్రతి ఒక్కరూ కామ్గా చూస్తుండిపోయారు. ఆ అబ్బాయిని చూస్తే ప్రతి తండ్రికి ఇలాంటి కొడుకు ఒకడు ఉంటే ఆ తండ్రి జీవితం సార్థకం అంటే. He is arguably India's biggest star right now. రామ్ చరణ్ ఉన్నాడు అక్కడ. International film superstar. Understanding the Ram character. తను కొడితే ఎలా ఉండో తెలియదు నీకు. సంస్కారానికి ప్రతిరూపం మా అన్నయ్య కొడుకు. నేను నెంబర్ 1 గా చూడాలనుకున్న నా హీరో. మక్కలే और பெரிய கை தட்டலாடா. Let's welcome రామ్ చరణ్ అవర్గా. ఆయన గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెసెన్స్. ఒక కత్తి చేతిలో కత్తున్నట్టుంది. He's got that charisma. He's got that thing. He's like, నేను ఇలాగే I will maintain this. ఇది కరెక్ట్ మీరు. నేను గ్లోబల్ స్టార్, రేంజ్లో ఉన్న గ్లోబల్ స్టార్. హీఈస్ లిటరల్లీ లైక్ ఏ ట్రెజర్. ఇది నా ఇలాక, నా తోటి ఎట్టుకోక, నా జోలికొచ్చి కెళ్ళి గుత్తరేగుతుంది కాక. ये मेरा अड्डा है तो 1000 साल है. సచ్ ఎ ఫినామినల్ యాక్టర్. ఇండస్ట్రీకి దొరికిన ఒక అనివిషయం. నేను ఇప్పుడు చెప్తున్నా, సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అవ్వలేదు. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదు. కానీ చిరంజీవి గారి కొడుకు చిరంజీవి అయ్యాడు. చాలా షేర్ ఖాన్, ఇంకో 100 మందిని ప్రశ్నిస్తావా?